ఓకే ఒక ఫోటో తీసుకుంటామండి. ఒకటే ఒక ఫోటో. తెలంగాణ DKZC బెటాలియన్ సంబంధించినటువంటి 130 మంది CPML మావోయిస్టు పార్టీ చెందినటువంటి అజ్ఞాత కార్డర్స్, డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఈరోజు అజ్ఞాతం వీడి బయటకు వచ్చినారు. వాళ్ళతో పాటుగా 124 ఆయుధాలను కూడా తీసుకొని బయటకు వచ్చినారు. ఫ్యూ డేస్ కింద అజ్ఞాతం వీడి బయటకు వచ్చినటువంటి సెంట్రల్ కమిటీ సభ్యులు, అట్లాంటి రాష్ట్ర స్థాయి నాయకులతో పాటుగా తిరిగినటువంటి వీరు మొత్తం చెదిరిపోయినటువంటి ఈ కార్డర్స్ని గత కొన్ని రోజుల నుంచి అందరిని ఎదుర్కొని ఏరుకొని తీసుకొచ్చినాము. వాళ్ళు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉండడం ప్లస్ వెపన్స్ తీసుకుని రావడం జరిగింది. ఈ వచ్చిన వాళ్ళలో 130 మందిలో 125 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, 4 తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నవాళ్ళు, 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఈ వచ్చినటువంటి 124 వెపన్స్ అక్టోబర్ 21, 2025 రోజు 20 బోల్ట్ యాక్షన్ రైఫిల్ 1, 303 రైఫిల్స్ 18, యుఎస్ మేడ్ కార్బైన్ 1, 9mm కార్బైన్స్ 1, 9mm పిస్టల్ 2, 7.62 FAL రైఫిల్ 1, 8mm బోల్ట్ యాక్షన్ రైఫిల్ 2, సింగిల్ షాట్ రైఫిల్ కంట్రీ మేడ్ రైఫిల్ 18, BGLs, గ్రెనేడ్ లాంచర్స్ 2, సెన్ గన్ 1, ఇట్లా మొత్తం 124 వెపన్స్ తీసుకుని బయటకు వచ్చినారు. ఉన్న వాళ్ళు ఒకరు పునరావాసం డివిజనల్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు, అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం. ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయలు. అట్లాగే LMGతో సహా బయటకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఉంది 5 లక్షల రూపాయలు పే చేయాలని. అట్లాగే AK-47తో బయటకు వస్తే 4 లక్షలు పే చేయాలని. ఎక్స్ట్రా అడిషనల్ గా ఇన్సాస్ రైతులతో వస్తే 2 లక్షలు పే చేయాలి. SLRతో వస్తే ఇంకో 2 లక్షలు, 303 రైతులతో వస్తే 1 లక్ష రూపాయలు, గ్రెనేడ్ లాంచర్తో వస్తే 40,000 రూపాయలు, 12 బోర్ సింగిల్ షాట్ కానీ 12 బోర్ రైతులతో వస్తే 30,000 రూపాయలు. ఈ విధంగా వారికి వెపన్స్ కూడా ప్రభుత్వం నిర్ణయించింది, రివార్డ్ నిర్ణయించింది. బయటకు వచ్చినారు. సో దాంతో తెలంగాణ రాష్ట్రం నుంచి అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7లో మీకు తెలుసు ముప్పాళ్ళ లక్ష్మణరావు, ఇలియాస్ గణపతి, సెంట్రల్ మాజీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. అంటే మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ బడ్సే ఉంగాయ మరివి అడిమే ఉత్తమి అనిల్ కుమార్, పార్టీలో భగత్. నేటివ్ ప్లేస్ వచ్చేసి తండ్రి గద్వాల డిస్టిక్, అది పుట్టిరావుల చెరువు విలేజ్. కాశీపోగు భవానీ అలియస్ సుమన, ఈమె కూడా గద్వాల డిస్టిక్ అన్నమాట.
బాడిసే ఉంగయ్య, ఇటు ఇటు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. మడివి అరిమే, ఈమెది కూడా వచ్చి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. సంస్థలైన సిపిఐ మావోయిస్ట్ నక్సలైట్లను ఆయుధాలను అడవిని వదిలి జనజీవన స్రవంతిలోకి రండి అని పిలుపునివ్వడం ద్వారా ఈరోజు చాలామంది నక్సలైట్లు తమ ఆయుధాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ ఉన్నతాధికారుల ముందు లొంగిపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఐజీ సుమతి గారు, బ్రాండ్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ గారు, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు, వివిధ హోదాలలో ఉన్న పోలీస్ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసి నక్సలైట్లకు ఒక నమ్మకాన్ని కలిగించి ఈ ప్రభుత్వము వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళ ఆరోగ్య భద్రత విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్లకు జీవించడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా గుర్తిస్తుంది అని ఒక నమ్మకం కలిగించి ఈనాడు ఈ 130 మంది నక్సలైట్ల సరెండర్ కార్యక్రమంలో ఈ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసిండ్రు. ముఖ్యంగా శివధర్ రెడ్డి గారిని, ఐజీ సుమతి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నాను. ప్రపంచం